డిమోన్ హంటర్ ఇది ఒక చైనీస్ మూవీ 2025 డిసెంబర్లో అయితే లయన్స్ గేట్ ప్లేలో అయితే మల్టీ లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైమ్ వచ్చి టోటల్గా 1 అవర్ 50 మినిట్స్ అయితే ఉంది. ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ జోనర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏం లేవు, ఫుల్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ. ఇంకా మన స్టోరీలో తెలిపితే డిమోన్ హంటర్ ఒక ఫ్యాంటసీ యాక్షన్ స్టోరీ. సో దయ్యాలు, ఈ చెడు ఆత్మలు మనుషుల్ని ప్రపంచాన్ని అయితే డిస్టర్బ్ చేయడానికి వస్తాయి. సో వాటిని అడ్డుకునేందుకు ఒక స్పెషల్ పవర్స్ ఉన్న ఒక డిమోన్ హంటర్ అయితే రంగంలోకి దిగుతాడు. సో ఆ డిమోన్ హంటర్ యొక్క పాస్ట్ తన పవర్స్ వెనుక ఉన్న నిజాన్ని అయితే తెలుసుకుంటూ అల్టిమేట్ డిమోన్ అయితే ఎదుర్కొని జర్నీ అయితే స్టార్ట్ చేస్తాడు. సో లాస్ట్ ఏమైంది, ఏం జరిగింది అని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలా కనిపించిందంటే ఇట్స్ ఏ వన్ టైం వాచ్ అనమాట. చైనీస్ మూవీస్ ఎవరికైతే ఈ రంగురంగులు యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీస్ ఇష్టపడితే వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి. మరి మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మన ప్లస్ పాయింట్ చూసుకుంటే సినిమా అంతా చాలా ఫ్యాంటసీ వరల్డ్ అయితే చాలా డీసెంట్గా బిల్డ్ చేశారు అని అనిపిస్తుంది, మంచి ఫీల్ అయితే ఇస్తుంది. అండ్ చైనీస్ మూవీస్ కాబట్టి యాక్షన్ సీన్స్ అయితే విజువల్గా చాలా ఎంగేజింగ్ అయితేనే చేశారు. అండ్ మూవీలో మెయిన్గా మార్షల్ ఆర్ట్స్ అండ్ విఎఫ్ఎక్స్ అయితే ఆ రెండింటిని బాగా వర్క్ అయ్యేలాగా చూసుకున్నారు. మైథాలజీ టచ్ని అయితే ఇచ్చి చైనీస్ ఎవరికైతే ఏన్షియంట్ లవర్స్ ఉన్నారో వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఈ మూవీ. అండ్ కొంచెం బోర్ కొట్టదు, కొంచెం స్పీడ్గానే అయిపోతుంది, రన్ టైం కొంచెం తక్కువగానే ఉంది అని అనిపిస్తుంది. అండ్ కింద మనం మైనస్ పాయింట్ చూసుకుంటే అన్ని డిమోన్ హంటర్ మూవీస్ స్టోరీ లైన్ ఎక్కడ ఉంటుంది. సో మూవీలో ఎమోషనల్ డెప్త్ కూడా తక్కువే అండ్ క్యారెక్టర్స్ కూడా ఎక్కువ ఉండవు, డెవలప్మెంట్ కూడా కొంచెం వీక్గానే ఉంది. అండ్ సీజే కొన్ని సీన్స్లో అయితే ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది, కానీ ఉన్న దాంట్లో బెటర్గానే ఉంది. అండ్ డైలాగ్లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే ఇవ్వవు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే డిమోన్ హంటర్ స్టోరీ వైజ్గా యావరేజ్ అయిన ఫ్యాంటసీ యాక్షన్ డిమోన్స్ ఇష్టపడే వాళ్ళకైతే వన్ టైం వాచ్ అనమాట. అది కూడా మీరు హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా చూస్తే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.8 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Walker signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.